హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో గురించి చెప్పి, మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో యుద్ధంలో నిన్న నౌకలు తగలబెట్టుకున్నారన్నమాట ఒకరికొకరు. హర్మూజ్లో అగ్గి. ఇరాన్ మైన్ లేయింగ్ షిప్లపై తీవ్ర దాడులకు దిగిన అమెరికా. ప్రతిగా 3 రవాణా నౌకలపై విరుచుకుపడిన ఇరాన్. వాటిలో భారత్కు వస్తున్న థాయ్ నౌక 3 సిబ్బంది గల్లంతు. ఒమన్ పోర్టులో చమురు ట్యాంకర్లపైన దాడి. ఇరాన్ లెబనాన్లపై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు. మళ్లీ పడిపోయిన స్టాక్ మార్కెట్లు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అగ్గిపుట్టింది. రవాణా నౌకలను పేల్చేందుకు ఇరాన్ మోహరించిన మైన్ లేయింగ్ నౌకలపై, అంటే సముద్రంలో మందు పాత్రలు అమర్చే నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. 16 నౌకలను ధ్వంసం చేసింది. ప్రతిగా పర్షియన్ గల్ఫ్ జలాల్లో 3 రవాణా నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇందులో భారత్కు వస్తున్న థాయిలాండ్ నౌక కూడా ఉంది. ఈ నౌకలోని 3 గల్లంతయ్యారు. యుద్ధం 12వ రోజైన బుధవారం ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇది యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళి నౌకల మీద పడ్డారనమాట. సో నౌకల మీద పడినప్పుడు ఖచ్చితంగా ఈ రవాణాకి ఇబ్బంది కలుగుద్ది అండ్ చమురు రవాణాకి ఇబ్బంది కలుగుద్ది. ఇదిగోండి, మనకు థాయిలాండ్ నుంచి వస్తున్న మయూరి నారీ బ్యాంకాక్ హర్మూజ్ జలసంధి వద్ద దాడికి గురైన మంటల్లో చిక్కుకున్న థాయిలాండ్కు చెందిన రవాణా నౌక. ఇది మన భారత్కు వస్తుంది. దీన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఇరాన్లో ఇక లక్ష్యాలు ఏమీ మిగలలేదు. త్వరలో యుద్ధాన్ని ముగిస్తాం. నిజానికి మేము 6 నెలలు జరుగుద్దన్న యుద్ధం కాస్త ఒక వారం రోజుల్లోనే మా లక్ష్యం ముగిసింది. ఇంకా యుద్ధం చేయడానికి ఏమీ మిగలలేదు. ఇరాన్లో మా టార్గెట్ ఏమీ లేదు. సో త్వరలోనే యుద్ధం ముగిస్తాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిన్న చెప్పారు. ఇరాన్లో భీకర యుద్ధం కొనసాగుతుంది. 1-2 మినహా అక్కడ పెద్దగా లక్ష్యాలు ఏమీ మిగలలేదు. అమెరికా సేనలు ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం సృష్టించాయి. 6 వారాల్లో సృష్టిస్తామనుకున్న విధ్వంసాన్ని ముందుగానే పూర్తి చేశాము. మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆపగలం, త్వరలోనే ముగించాలనుకుంటున్నాం అని ప్రపంచంలోనే అత్యంత ఈగోయిస్ట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనమాట. లక్ష్యం లేని యుద్ధం, చెప్పాం కదా, లక్ష్యం లేని యుద్ధం కొనసాగుతుంది ఇప్పుడు. సో యుద్ధంకి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో ఇదిగోండి, ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది. ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఏమీ మిగలలేదు. 6 నెలలు అనుకుంటే 2 వారాల్లోపే సాధించాం. మిగిలిన పని గంటలో ముగించగలం. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ హర్మూజ్ జలసంధిలో సముద్రపు మందు పాత్రలు. గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలపై కార్యాలయాలే టార్గెట్గా చర్యలు. దుబాయ్ ఫైనాన్షియల్ సెంటర్లో సిబ్బందిని ఖాళీ చేసిన సిటీ గ్రూపు, మరో 2 సంస్థలు. దుబాయ్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడి, ఓ భారతీయుడు సహా 4 గాయాలు. దుబాయ్ నుంచి వస్తున్న థాయ్ నౌకలో పేలుళ్ళు, 3 భారత సిబ్బంది మృతి. ఇక ప్రభుత్వం నిజాలు దాస్తోంది. మళ్ళీ వలస పాలనలోకి వెళ్ళామా? ఒక దేశాధినేతను ఖండించలేని స్థితిలో మన ప్రధాని. రష్యా చమురు కొనడానికి మనకు అనుమతి ఇచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ఎవరు? మోదీ సర్కారు విధానాలతో అంతర్జాతీయంగా ఒంటరయ్యాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్ ఇంటర్వ్యూలో యోగేంద్ర యాదవ్. ఇక రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడుతోందండి. మన రిలయన్స్ ముఖేష్ అంబానీ గారి గ్రూపు 27.6 లక్షల కోట్లతో అమెరికాలో రిలయన్స్ చమురు శుద్ధి కేంద్రం. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ సంస్థతో ఒప్పందం. రోజుకు 1.6 లక్షల బ్యారెళ్ల శుద్ధి. ఇది ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన రిఫైనరీ. డొనాల్డ్ ట్రంప్ కితాబు. రిలయన్స్ పేరెత్తకుండా ఒప్పందాన్ని ధృవీకరించిన ఏఎఫ్ఆర్. అమెరికాలో లభించే షేల్ ఆయిల్ కోసమే ఈ రిఫైనరీ టెక్సాస్లో నిర్మాణం. సో ముఖేష్ అంబానీ గారు అతిపెద్ద పెట్టుబడి అనుకోవచ్చు. ఇది ఇంకా అమెరికాలోనే అతిపెద్ద పెట్టుబడి 27.6 లక్షల కోట్లు అండి. సో యుద్ధానికి సంబంధించి ఇది పక్కన పెడితే కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందంటండి. 13 ఏళ్లుగా కోమాలో హరీష్ రాణా. తల్లిదండ్రుల విజ్ఞప్తితో అన్ని అంశాలు పరిశీలించిన నిర్ణయం. దేశంలో ఈ తరహా సమ్మతి ఇదే తొలిసారి. 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న హరీష్ రాణా అనే వ్యక్తిని కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దేశంలో ఫస్ట్ టైం అన్నమాట ఈ తరహా. ఇక ఐఎస్బి తరహాలో ఐఎస్ఏ
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎలాగైతే ఉందో ఆ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాము. నారుమళ్ల కోసం మే 15నే నీటి విడుదల, సంక్షేమ పథకాల అమలుపై ముందే షెడ్యూలు, కలెక్టర్లు హెచ్ఓడీలు కార్యదర్శుల క్షేత్ర పర్యటనకు వెళ్లాల్సిందే కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం ఇకపై సంక్షేమ పథకాల అమలు షెడ్యూల్ను ముందుగానే ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పేరుతో డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎస్తోనియా, ఇజ్రాయెల్ తరహాలో 2047కి ప్రతి 1000 మందికి ఒక స్టార్టప్ ఏర్పాటు చేస్తామన్నారు. అన్నదాత సుఖీభావ 3వ విడత నిధులు ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, ఉగాదికి 2.5 లక్షల గృహప్రవేశాలు ఉంటాయని చెప్తూ ఈ నెల 23వ తేదీన ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన కూడా చేస్తామని నిన్న కలెక్టర్ల సదస్సులో చెప్పారు. అలాగే నిన్న కలెక్టర్ల సదస్సులో సీఎం గారు కొంతమంది క్లాస్ స్పీకరు, కొంతమందిని అప్రిషియేట్ చేశారనమాట. ఇదిగోండి, జనంలోకి వెళ్లాల్సిందే. కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి తరలాలి. సీఎం, విభాగాధిపతులు, కార్యదర్శులు కూడా పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు. నీరు, పాలు కలుషితమవుతుంటే ఏం చేస్తున్నారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగా ఉందా? ఉదాసీనంగా ఉండేవారిపై కఠిన చర్యలు తప్పవు. వచ్చే మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీ. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. సో కలెక్టర్ల సదస్సు ప్రారంభంలోనే జిల్లాల వారీగా కొన్ని ఘటనలు, ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ప్రస్తావిస్తూ సీఎం గారు కాస్త మందలించారు, పరోక్షంగా మందలించారు. అంటే కల్తీపాల ఘటన విషయంలోనూ, అలాగే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ విషయంలోనూ, అలాగే బాణాసంచా పేలుడు విషయంలోనూ. సో తాగే నీరు, పాలు కల్తీ అవుతుంటే ఏం చేస్తున్నారో, ఆయా శాఖలు పనిచేస్తున్నాయో లేదో చూసుకొని అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనంగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కలెక్టర్లు ప్రజల వద్దకు వెళ్లడం లేదని, గ్రామాల సందర్శన జరగడం లేదని కార్యాలయంలోనే కలెక్టర్లు శీర్షికన ఆంధ్రజ్యోతి బుధవారం కథనం ప్రచురించింది. కలెక్టర్ల సమావేశంలో ఇవే అంశాలను సీఎం ప్రధానంగా ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది అనేది రాశారు. అండ్ కొన్ని జిల్లాల కలెక్టర్లను అప్రిషియేట్ చేశారు. కలెక్టర్లు వెల్డన్, 7 జిల్లాల కలెక్టర్ల పనితీరు రాష్ట్రానికి ఆదర్శం. సీఎం, వినూత్న ఆలోచనలతో పాలన, సమస్యల పరిష్కారం. అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, విశాఖ, విజయనగరం, కోనసీమ కలెక్టర్లకు అభినందనలు. ఈ సక్సెస్ ఫార్ములాను రాష్ట్రమంతా అమలు చేయండి. మిగిలిన 21 జిల్లాల కలెక్టర్లు వారి బాటలో నడవండి. వచ్చే సదస్సుకు సక్సెస్ స్టోరీలతో రావాలి. బాబు దిశానిర్దేశం. సో నాకు అంటే నేను ఇలా అంటున్నానని కాదు, కానీ కలెక్టర్ల సదస్సు కంటిన్యూటీ ఉండాలి, ఫాలో అప్ ఉండాలి. అంటే గత వారం ఏం చర్చించాము, ఏం మాట్లాడారు, ఏ అంశాలు ఎక్కడి వరకు వచ్చాయి అనేది ఉంచి దానికి కంటిన్యూషన్ నెక్స్ట్ సదస్సులో ఉండాలి. ఓకే, R&B ఇదిగో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 కిలోమీటర్ల రోడ్లు వేయాలనుకున్నారు, దానికి సంబంధించి లాస్ట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాని ఫాలోఅప్ ఇప్పుడు ఎలా ఉంది? ఆ 1000 కిలోమీటర్లు ఎంతవరకు వచ్చింది? నిధులు సిద్ధమయ్యాయా? ఏమైనా వర్క్ స్టార్ట్ అయ్యాయా? అలాగే ఇదిగో సంక్షేమ హాస్టళ్ళు, ఇలా కొన్ని హాస్టళ్ళకి నిధులు ఇవ్వాలనుకో. అలా అంటే కంటిన్యూటీ ఉండాలి, ఫాలోఅప్ ఉండాలి. గత సదస్సు ఎక్కడ ముగించారో దాని రిజల్ట్ ఈ సదస్సులో ప్రస్తావిస్తూ, దాని గురించి చర్చిస్తూ, దాని కంటిన్యూటీ గురించి కూడా మాట్లాడాలి. అలా అవ్వట్లేదు, అదే సమస్య. ప్రతి సదస్సుకి ఒక కొత్త అజెండా ఎత్తుకుంటున్నారు, మళ్ళీ వచ్చే సదస్సుకి అది ఉండట్లా, అది పక్కకెళ్ళిపోతుంది. సో కలెక్టర్ల సదస్సు జరుగుతున్నప్పుడు ఆ కంటిన్యూటీ లేకపోవడం, ఫాలో అప్ లేకపోవడం, ఒకవేళ పొరపాటున ఎవరైనా ఫాలో అప్ చేసినా దాన్ని కొంతమంది కలెక్టర్లు, కొంతమంది విభాగాధిపతులు డైవర్ట్ చేసేస్తున్నారు. ఏదో వేరే మాయ మాటలు, మభ్యపెట్టే మాటలు చెప్తారు. అక్కడ మాట్లాడే ఎవరు లేరు. సీఎం గారు మాట్లాడతారు, అండ్ కలెక్టర్లు, విభాగాధిపతులు మాట్లాడతారు. మంత్రులందరూ మౌనంగా చూస్తూ ఉండాల్సిందే. మంత్రులు ఎవ్వరూ మాట్లాడరు. మహా అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు మధ్యలో, లోకేష్ గారు మధ్యలో 1-2 మాటలు మాట్లాడతారు. ఇంకా మంత్రులు ఎవ్వరూ మాట్లాడరు. ఆ విభాగాధిపతులు మాట్లాడతారు, కలెక్టర్లు మాట్లాడతారు. సో అక్కడ కంటిన్యూటీ, ఫాలో అప్ లేని కారణంగా దాని రిజల్ట్ కనిపించట్లా, కలెక్టర్ల సదస్సు రిజల్ట్ కనిపించట్లా. ఏదో ప్రతి సదస్సుకి ఒక కొత్త అజెండా మాట్లాడుతున్నారు, కొత్త అజెండా ఎత్తుకుంటున్నారు, అది వచ్చే సదస్సుకు మాయమైపోతుంది అంతే. మాటలే తప్ప రిజల్ట్ లేదనేది నా ఉద్దేశం. సరే, ఇక కావూరు ఇక లేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో నేడు అంత్యక్రియలు. ఏపీ గవర్నర్, సీఎంలు సహా ప్రముఖుల సంతాపం. కేంద్ర మాజీ మంత్రి, 5 సార్లు ఎంపీగా పనిచేసిన కావూరు సాంబశివరావు గారు బ్రెయిన్ స్ట్రోక్కు గురైన ఆయన హైదరాబాద్ బంజారా హిల్స్లో స్టార్ హాస్పిటల్లో నిన్న మరణించారు అని బుధవారం తుది శ్వాస విడిచారని రాశారండి. సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్దది వేశారు.
ఇక స్పీకర్పై వీగిపోయిన అవిశ్వాసం మూజువాని ఓటుతో తిరస్కరించిన లోక్సభ. మేము మాట్లాడాలంటే నో నో నో. ఓం బిర్లా నోటి వెంట వచ్చే మాటలు అవే విపక్షం. పార్లమెంట్లో మాట్లాడాలని రాహుల్ అనుకోరు అమిత్ షా. సో లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారి మీద విపక్షం పెట్టిన అవిశ్వాస తీర్మానం నిన్న వీగిపోయింది. మూజువాని ఓటుతో దాన్ని తిరస్కరించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కొన్ని వ్యాఖ్యలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ఆయన క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. ఈ పరిస్థితుల మధ్యనే ఓటింగ్ నిర్వహించి తీర్మానాన్ని తిరస్కరించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. ఎయిర్ ఇండియా విమానానికి థాయిలాండ్లో ల్యాండింగ్ సమస్య. నోస్ గేర్ ధ్వంసం, పేలిన టైరు, త్రుటిలో తప్పిన ప్రమాదం. హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఘటన. అమ్మో, హైదరాబాద్ నుంచి థాయిలాండ్ వెళ్తుండగా విమానం ల్యాండ్ అవుతున్నప్పుడంట టైర్ పేలిపోయిందంట. చాలా పెద్ద పెను ప్రమాదం తప్పిందనమాట. కూల్ డ్రింక్ అనుకొని పురుగు మందు తాగి చిన్నార మృతి. అయ్యో, పురుగు మందు పిల్లలకి ఎలా అందుబాటులో పెడతారమ్మా? థాయిలాండ్ నుంచి బుధవారం హైదరాబాద్ నుంచి బుధవారం థాయిలాండ్లోని పుణెట్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ల్యాండింగ్లో సాంకేతిక సమస్య తలెత్తి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నోస్ గేర్ ధ్వంసం కావడంతో విమాన టైర్ పేలిపోయింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 6:23 శంషాబాద్ నుంచి 133 మంది ప్రయాణికులు 7 సిబ్బందితో ఫుకెట్కు బయలుదేరింది. ఉదయం 11:40 అక్కడ రన్వేపై ల్యాండ్ అవుతుండగా నోస్ గేర్ ధ్వంసమై టైర్ పేలిపోయింది. అక్కడి ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రన్వేను మూసివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారులు తెలిపారు. మోసం చేయట్లేదని నిర్ధారిస్తేనే నగదు బదిలీ. ఏఐ ఆధారిత వెబ్సైట్తో అవగాహన కల్పిస్తూ మోసగాళ్ల ఎత్తులు చిత్తు. డిజిటల్ అరెస్ట్ మోసాలు కట్టడే లక్ష్యం. బ్యాంకుల్లో అమలు చేస్తున్న విజయవాడ పోలీసులు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసి పదవి విరమణ చేసిన విజయవాడకు చెందిన ఓ ఉద్యోగి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ వచ్చింది. దాదాపు 72 గంటల పాటు పలు రకాలుగా మోసగాలు వేధించారు. తాను ఢిల్లీ నుంచి సిబిఐ అధికారిని మాట్లాడుతున్నానని ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. అసలు డిజిటల్ అరెస్ట్కి ఎవరు లొంగొద్దండి, అది లేదండి. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు, రాజ్యాంగంలో లేదు, కోర్టులు సమ్మతించవు. అసలు డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేసేయండి, నెంబర్లు బ్లాక్లో పెట్టండి, లేదంటే ఇమీడియట్గా అలా మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి. అంతే తప్ప ఈ ఒక్క విషయాన్ని అయితే మాత్రం అందరికీ మొత్తం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు, చట్టంలో లేదు. ఎవరు మీకు ఫోన్ చేసినా కాల్ కట్ చేసేయచ్చు, లేదా నెంబర్ బ్లాక్ చేసేయచ్చు. వాడు సిబిఐ అధికారిని అని చెప్పినా, సిబిఐ డైరెక్టర్ని అని చెప్పినా, సిఐడి అని చెప్పినా, ఏం చెప్పినా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. సో ఇది ఇక్కడ విజయవాడ పోలీసులు ఒక కొత్తగా కోడ్ చెప్తేనే నగదు బదిలీ. ఎక్కువగా సీనియర్ సిటిజన్లు విశ్రాంతి ఉద్యోగం లక్ష్యంగా చేసుకొని సైబర్ మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వీటి బారిన పడి ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు సైబర్ నేరాల అవగాహన కోసం NTRpolice.in వెబ్సైట్ను రూపొందించారు. ఇందులో సైబర్ సురక్ష పేరుతో ఒక ఆప్షన్ పెట్టారు. నగదు బదిలీ చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్న ఖాతాదారులు ఏఐ ఆధారంగా పనిచేసే దీన్ని తెరిచి ఫోన్ నెంబరు, ఇతర వివరాలు నమోదు చేస్తున్నారంట. రాజధానిలో నిన్న భారీగా అగ్ని ప్రమాదం జరిగిందండి. L&T సంస్థ స్టాక్ పాయింట్లో పైపులు బుగ్గయ్యాయి. సో ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, కుట్ర కోణం ఉందా అనేది చూస్తున్నారు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో గతంలో 2015-16లో కూడా కొన్ని తగలబెట్టారు. సో అది అందులో కుట్ర కోణం ఉంది. సో ఇప్పుడు కూడా ఏమైనా కుట్ర కోణం ఉందా అనేది చూస్తున్నారనమాట. ఇక మిత్తల్ స్టీల్ ప్లాంట్కు 23న శ్రీకారం. కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన సీఎం చంద్రబాబు. ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సిలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఏర్పాటు చేయబోయే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించారు. 1.35 లక్షల కోట్లతో 2 దశల్లో సుమారు 5,300 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. తొలి విడతలో 2,000 ఎకరాల పైచలకు భూమిని కేటాయించి సరిహద్దులు గుర్తించారు. ఇందులో ఉన్న ఇళ్లకు పరిహారం చెల్లించి నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వడంతో ఇళ్లను తొలగించారు. తీర ప్రాంతంలో సేకరించిన భూముల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కల్తీపాల ఘటనలో 3 ఏళ్ల బాలుడు మృతి. 13కు చేరిన మృతుల సంఖ్య 13 మంది. కల్తీపాలు. ఏరోస్ ఇన్నోవేషన్తో కలిసి పనిచేయనున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. ఇక ఆర్థిక ఆరోగ్యంలో 17వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24 విడుదల చేసిన నీతి ఆయోగ్. ఆర్థిక ఆరోగ్యపరంగా ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ బుధవారం విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24 నివేదికలో పేర్కొంది. మొత్తం 18 రాష్ట్రాలను ఒక గ్రూప్గా విడుదల చేసిన ర్యాంకుల్లో తొలి 3 స్థానాలను ఒడిశా, గోవా, జార్ఖండ్లు ఉంటే
చివరి నుంచి 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంట. 18 రాష్ట్రాల్లో మనది 17వ స్థానం. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం. ఇది చెప్పుకున్నాం. అప్పుల లెక్కలపై కేంద్రానికి లేఖ రాస్తా. ఎస్, 2019 నుంచి చేసిన ప్రతి అప్పుల లెక్కల మీద రాయండి గురువుగారు, రాయండి. అప్పుల లెక్కల మీద ఖచ్చితంగా రాయండి. వైసీపీ హయాంలో, మీ హయాంలో జరిగిన అప్పుల గురించి రాయండి, ఇప్పుడు జరుగుతున్న అప్పుల గురించి రాయండి. ఎందుకంటే అప్పుడు పాపపు అప్పులే, ఇప్పుడు పాపపు అప్పులే. ఖచ్చితంగా అప్పుడు అడ్డగోలు అప్పులే, ఇప్పుడు అడ్డగోలు అప్పులే. అప్పుడు అక్రమ మార్గంలో అప్పులే, ఇప్పుడు అక్రమ మార్గంలో అప్పులే. సో ప్రజల్ని తాకట్టు పెట్టి, ప్రజల్ని మొత్తం నకశక పర్యంతం ప్రజలకు ఉన్న అన్నింటినీ తాకట్టు పెట్టి అప్పులు చేసేస్తున్నారు. మీరు చేశారు, ఈయన చేస్తున్నాడు. నాకు తెలిసి చంద్రబాబు గారు గతంలో ఇన్ని అప్పులు చేయలే. సో మీరే దానికి రాచబాట వేసి వెళ్ళారేమో. సో 2019 నుంచి ఇప్పుడు వరకు జరిగిన అప్పుల మీద ఒక పెద్ద లేఖ రాయండి. రైతుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఎమ్మెల్యేలకు ఆటలు స్కిట్లా? మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు. అబ్బే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెడితే అది సాక్షిలోనే చదవాలి. ఆ కిక్ అసలు మామూలుగా ఉండదు. ఇదిగో, హామీలపై నోరు మెదపరేమి. 3 బడ్జెట్లు పెట్టినా సూపర్ 6, సూపర్ 7 హామీలు ఊసేత్తడం లేదెందుకు? బాకీ పడ్డ నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 1.8 లక్షలు ఎప్పుడు ఇస్తారు? ఆడబిడ్డ నిధి బకాయి ఒక్కొక్కరికి 54,000 ఎప్పుడు ఇస్తారు? 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్ పథకం మాట ఏంటి? నెలకు 4,000 చొప్పున ఒక్కొక్కరికి 1.44 లక్షలు ఎప్పుడు ఇస్తారు? సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రెస్ మీట్లో అప్పుల గురించి మాట్లాడతారు, ఆదాయం గురించి మాట్లాడతారు, సూపర్ 6 గురించి మాట్లాడతారు, ఆడబిడ్డల శాంతి భద్రతల గురించి మాట్లాడతారు. ఇవే టాపిక్లు మాట్లాడతారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే అదే ప్రభుత్వాన్ని నిలదీయడం అనే భ్రమలో వైసీపీ వాళ్ళు ఆయన ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ప్రభుత్వాన్ని నిలదీసేసినట్టే. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు, లేదా జనంలోకి వచ్చి మాట్లాడవచ్చు. ఏదో 4 గోళ్ల మధ్యలో రికార్డెడ్ ప్రెస్ మీటు అండ్ మనకి తోచిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళనే పిలిపించుకొని అందరినీ కాకుండా సో బయటకు రండి, ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టండి, లేదా అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీలో వాళ్ళు గంట మాట్లాడితే మీకు 10 నిమిషాలు అయినా ఇస్తారుగా. ఆ 10 నిమిషాల్లో దుమ్ము దులిపేయండి. ఉన్న పథకాలన్నింటినీ రద్దు చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు మోసం చేశారు. చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ అసెంబ్లీ సమావేశాల్లో నా ప్రశ్నలకు ఒక్కదానికి సమాధానం ఇవ్వను ప్రభుత్వం. ఈయనేమో బయట అడుగుతాడంట, వాళ్ళేమో అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట. వాళ్ళకేం పని? ఈయన బయట ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నలు అడుగుతారంట, వాళ్ళు అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట. ఈయన అసెంబ్లీకి వెళ్ళి అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకపోతే అప్పుడు అడగాలి. మహిళలకు మళ్ళీ మోసం, నెయ్యిపై దుమారం రేపి స్కామ్లు చేశారు. ఇదేనా తాట తీయడం? తాట తీస్తామని డైలాగులు చెప్పడం కాదు. మహిళలపై దారుణాలకు పాల్పడిన కూటమి నేతల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే తనపై అత్యాచారాన్ని ఒడిగట్టాడని బాధితురాలు నీకే ఫిర్యాదు చేసింది బాబు. అదొక పెద్ద డ్రామా. ఎంత పెద్ద డ్రామా అంటే ఇద్దరికి మధ్య అవగాహన కుదిరి ఇద్దరు కలిపి చాలా కాలం ఉన్నారు. అది బ్రేకప్ అయిపోయిన తర్వాత ఫిర్యాదులు చేశారు. దాని గురించి కూడా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు అది. వాళ్ళిద్దరూ ఒప్పందంతో జరిగింది అది. ఇక టీటీడీ చైర్మన్ ఓ మహిళను మోసం చేసి వీడియోలు, ఫోటోలతో దొరికిపోతే ఏం చేసావు బాబు? కేజీబీబీ ప్రిన్సిపల్పై టీడీపీ ఎమ్మెల్యే కోన వేధింపుల మీద చర్యలేవి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. సో ఆ ప్రెస్ మీటు లోపల పేజీల్లో ఒక 3-4 పేజీల్లో వేసి ఉంటారు. సొంత పత్రిక కదా. హామీలపై నోరు మీద ప్రేమి 3 బడ్జెట్లు, ఇదిగో మొత్తం ఈ పేజీ మొత్తం వేశారు. సో ఇదిగో యూడైస్ లెక్కల ప్రకారం అంటే 87,41,885 మందికి ఇవ్వాలి, 13,112 కోట్లు చెల్లించాలి. కానీ ఈ బడ్జెట్లో 8,456 కోట్లే చెల్లించారని చెప్పారు. అలాగే ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. అండ్ ఇవన్నీ చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అనేక అంశాలు మాట్లాడారు. అవన్నీ కూడా ఆయన పత్రికల్లో డీటెయిల్డ్గా రాశారు. ఇంకో పేజీ ఉంటుంది, ఇంకో ఫుల్ పేజీ ఇక్కడ ఉంది. బాబు ఆర్థిక విధ్వంసం, అప్పులు దాచి ఆదాయం దోపిడీ. ప్రపంచంలో, మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఒక గంట ప్రెస్ మీట్ పెడితే ఏ పత్రికలో కూడా 4 పేజీల్లో వార్తలు రావు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పెడితే సాక్షిలోనే వస్తాయి. ఎందుకంటే ఆయనకు పాపం సొంత మీడియా లేదు కాబట్టి సాక్షి వాళ్ళు ఆయన మీద దయా కరుణ చూపించి ఫుల్ పేజీలు 4-5 పేజీల్లో రాస్తారు. ఆయనకు సొంత మీడియా లేదని ఆయనే చెప్పారు కదా.
సో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా లేదు, మనమైనా ఫుల్ పేజీ కవర్ చేద్దామని చెప్పి సాక్షి వాళ్ళు కవర్ చేస్తుంటారు. గుజరాత్కు వస్తున్న నౌకపై దాడి, హర్ముజ్ జలసంధి గుండా పయనించే వేళ మెరుపు దాడి, 20 మంది సిబ్బందిని కాపాడిన ఉమెన్ నేవీ, 3 జాడ గల్లంతు. వాణిజ్య నౌకలపై గురి, భారీ స్థాయిలో దాడులకు దిగుతున్న ఇరాన్, దుబాయ్ విమానాశ్రయం, చమురు కేంద్రాలపై కూడా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లక్ష్యమేనని ప్రకటన, భారతీయంతో సహా 9 గాయాలు. త్వరలో బ్యారెల్కు $200, ప్రపంచం సిద్ధపడాలి ఇరాన్. అమ్మో, క్రూడ్ ఆయిల్ అంటే బ్యారెల్ $200 చేరుతుంది అంటండి, ప్రపంచం సిద్ధపడాలంటండి. ఇక ఆరోగ్యశ్రీకి భారీగా బకాయిలు, ఏకంగా 3,150 కోట్లు పెండింగ్. 2027లో మరో 4,000 కోట్లు కావాలి. నెట్వర్క్ ఆసుపత్రులు బంద్ ప్రకటిస్తున్నాయి. సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు. ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పరు. తల్లిదండ్రుల్లో తీవ్ర ఒత్తిడి, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. సో వేరే వార్తలు ఎక్కడున్నాయి? అవినాష్ బెయిల్ రద్దుకు సుప్రీం నో. ఇది రాశారు, అవినాష్ బెయిల్ రద్దుకు సుప్రీం నో అని రాశారు. ఓకే, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ మీద హైకోర్టు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది, అది రాయలేదే. ఇప్పుడు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏది, ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చేస్తుంది, రాయితీలు ఇచ్చిస్తుంది, భూములు ఇచ్చేస్తుంది పెట్టుబడులు పెడుతున్న పరిశ్రమలకు, దాన్ని అడ్డుకోండి అని. దాని మీద హైకోర్టు అతని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అది ఎక్కడ సాక్షిలో లేదు. ఇదిగోండి వార్త. ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి. ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి. ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మేము ఇక్కడ లేం. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు, ప్రచారం కోసమో మరెందుకో. ఒకే అంశంపై పిల్లు. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు. సో వ్యాఖ్యలు చేసి పిటిషన్ను కొట్టివేయాల, విచారణకు తీసుకుంది. కానీ ఇలా ఒక రకంగా కాస్త చురకలు అంటించింది పిటిషనర్కి. ఇక వివేక దర్యాప్తు ఇంకా ముగిసింది. సో అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అండ్ వివేక కేసు దర్యాప్తు ముగిసింది. సునీత తరపు న్యాయవాది లోత్రా తీవ్ర అభ్యంతరం చేశారు. నిందితుల బెయిల్ రద్దుకు వినతి, ఇవన్నీ ట్రయల్ కోర్టులో తేల్చుకోండి, సత్వర ట్రయల్కు బెంచ్ నిర్దేశం. సో అదే సాక్షిలో కొంచెం ఇలా రాశారు. అవినాష్ బెయిల్ రద్దుకు సుప్రీంలో దర్యాప్తు పూర్తయిందన్న సిబిఐ వాదనతో ఏకీభవించింది ధర్మాసనం. సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా వాదనలపై తీవ్ర అసహనం. సుప్రీంకోర్టులోనే ట్రయల్ నిర్వహిస్తారా అంటూ ఆయనకు సూటి ప్రశ్న. విచారణ సాగదీయాలన్న కుట్రను సాగినాయని అత్యున్నత న్యాయస్థానం అని రాసుకొచ్చారు. ఓహో, నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కదా. వైసీపీ మిత్రులందరికీ శుభాకాంక్షలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక హైటెక్ అవినీతి, టౌన్ ప్లానింగ్లో గూగుల్ పే, ఫోన్పే ద్వారా లంచాలు. నేను ఫోన్పేనే చేశాను. ఒంగోలులో ఏకంగా 50 లక్షలకు పైగా లావాదేవీలు. నేను కూడా నా బిల్డింగ్ పర్మిషన్ ఫోన్పేనే చేశా. అంటే అదేంటి నువ్వు ఇవ్వడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు. మీడియా వాళ్ళు కదా ఇవ్వరు కదా అని ఆశ్చర్యపోవచ్చు. ఇచ్చారు. నేను నా కరెంట్ సప్లై కోసం కూడా బిల్డింగ్ తీసుకున్నప్పుడు దానికి కూడా ఇచ్చాం. అంటే నేను మీడియా అని ఎక్కడ చెప్పుకొని నాకు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి మాట్లాడను. యాజ్ యూజువల్ వాళ్ళకి రొటీన్గా ఏది అలవాట అలా వెళ్ళిపోదాంలే, ఎందుకు వాళ్ళతో గొడవ అనుకునే టైప్. ఇల్లు కట్టాలి, ప్లానింగ్ కావాలి, ఇంత కావాలండి, ఇందులో వైట్ ఇంత, బ్లాక్ ఎంత, ఆయన ఆన్ ది రికార్డ్ ఇంత, ఆఫ్ ది రికార్డ్ ఇంత అని అడుగుతారు. ఇచ్చేయడమే. ఎందుకు వాళ్ళతో గొడవ, వాళ్ళ మీద కంప్లైంట్ చేసి లేదా వాళ్ళ మీద అరిచి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఎందుకు ఇదంతా. యాజ్ యూజువల్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా అనే లెక్కల్లో ఇచ్చాను. అలా ఫోన్పేలు, గూగుల్ పేలలో కూడా లంచాలు తీసుకుంటున్నారంట. ఇవ్వకపోతే ఏం చేస్తారంటే ఏదో ఒక అడ్డంకి పెడతారండి. మనం ఇవ్వము, మేము నిజాయితీగా ఉంటాము, నిజాయితీగా కడతామంటే ఏదో ఒక చిన్నపాటి అడ్డంకైనా పెడతారు. ఏమీ లేకపోతే ఇటు నుంచి ఇలా వచ్చినప్పుడు న్యూసెన్స్ కేసు అని పెడతారు. ఇదిగో వీళ్ళు అక్కడ ఇల్లు కడుతున్నారు, లేదా ఏదో స్టూడియో కడుతున్నారు కాబట్టి అటు నుంచి ఒక ఇసుక లారీ వస్తుంది, సో దానివల్ల న్యూసెన్స్ అవుతుంది, లేదా రోడ్లు పాడైపోతున్నాయని చెప్పి ఏదో ఒక అడ్డగోలు, ఏదో ఒక డీవియేషన్ చూపించి ఇబ్బందులు పెడతారు. అందుకే ఎందుకులే అని చెప్పి వాళ్ళతో ఇచ్చేస్తారు. చాలామంది అదే ధోరణితో ఇస్తారు. లంచాలను ఎంకరేజ్ చేయాలని ఎవరు ఎందుకు వాళ్ళతో లేని పనుకోవాలని. సో టౌన్ ప్లానింగ్లో ఫోన్పే, గూగుల్ పే ద్వారా లంచాలంటే ఒంగోలులో 50 లక్షలకు పైగా లావాదేవీలంట. ఏసీబీ అధికారుల ఆశ్చర్యం. 3.54 లక్షల నగదు సీజు.
ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి, లంచం ఇస్తే ఇంటి ప్లాన్తోనే ఆసుపత్రి నిర్మాణానికి ఓకే. ఓర్ నాయన, ఒంగోలులో అంటండి ఇంటి ప్లాన్తోనే ఆసుపత్రి కూడా నిర్మించేయచ్చు అంట లంచం ఇస్తే. ప్రభుత్వ భూముల్లో కూడా ప్రైవేట్ నిర్మాణాలకు అనుమతి ఇచ్చేస్తున్నారంట. ఒంగోలులోని మంగమూరు డొంక జంక్షన్లో అక్రమ కట్టడానికి కొలతలు వేస్తున్న ఏసీబీ అధికారులు. సో టౌన్ ప్లానింగ్లో డబ్బులు తీసుకొని ఏదైనా సరే చేసేయచ్చు అనేటట్టు 50 లక్షలకు పైగా లావాదేవీలు ఫోన్పే, గూగుల్ పే ద్వారా జరిగాయి. అవి ఏసీబీ గుర్తించింది. విమానం ల్యాండ్ అవుతుండగా ఊడిన చక్రాలు. వైసీపీలో ఇఫ్తార్ విందు వివాదం. అంతా తానే చేస్తున్నట్టు గుంటూరు మహిళా నేత హల్చల్. జగన్ వద్దకు పంచాయతీ. గుంటూరు నుంచి బెజవాడకు మార్పు. నేతల మధ్య విభేదాలు దాచి భద్రత కోసమేనని వైసీపీ ప్రకటన. ఏంటి భద్రత ఏంటి? గుంటూరు అయితే ఏంటి, విజయవాడ అయితే ఏంటి? భద్రత లేదేం లేదు. వాళ్ళలో గ్యాప్స్ వచ్చాయి. ఇక కావూరు ఇకలేరు. ఓకే. గ్యాస్ సిలిండర్ ప్యానిక్ బుకింగ్స్తో కొరత వాతావరణం. గృహ వినియోగానికి యథావిధిగా సరఫరా, కానీ భయంతో ముందస్తు బుకింగ్లు వెళ్ళవా. దాదాపుగా స్తంభించిన ఐవీఆర్ఎస్ సర్వర్. బుకింగ్స్కు పరిమితి విధించిన కేంద్రం. కమర్షియల్ గ్యాస్కు రాష్ట్రమంతా కటకట. మరో 2 రోజులకు మాత్రమే నిల్వలు. స్కూల్లో, ఆసుపత్రులకు ఇకపై సరఫరా. ఒకవైపేమో కేంద్రమేమో లేదు కొరత ఏమీ లేదు, ఉత్పత్తి పెరిగిందని చెప్తోంది. కానీ ప్రాక్టికల్గా వాస్తవంగా కొరత ఉంది. సప్లై అంత స్పీడ్గా లేదు. అయోధ్య రాముడు వంటగదికి గ్యాస్ శాఖ. గ్యాస్ కొరత తాత్కాలికంగా రామ్ రసోయి మూసివేత. రేషన్ కార్డు కాదు, ఫ్యామిలీ కార్డు. ఇక వేరువేరుగా ప్రత్యేక కార్డు, దాంతోనే సంక్షేమ లబ్ధి. సూపర్ 6 పథకాలకు అనుసంధానం. 2 ఏళ్లలో 5 లక్షల కుటుంబాలు బీపీఎల్ నుంచి బయటకు వచ్చావు. ముందు రేషన్ కార్డులు తీసేయాలండి. ఈ రేషన్ కార్డుకి అన్ని లింక్ పెట్టడం వలన, ఆరోగ్యశ్రీ కూడా రేషన్ కార్డుకి లింక్ పెట్టడం వలన రేషన్ కార్డు అందరికీ రేషన్ కార్డు తీసేసుకుంటున్నారు. సో దానిలో ఎవరు బియ్యం తీసుకోరు, అవేమి తీసుకోరు, రాయితీ సరుకులు అవేమి వేస్ట్ అయిపోయి అవినీతి పాలవుతున్నాయి అన్నమాట. సో అందుకు ఇవి క్లియర్. ముందు రేషన్ కార్డులు ఎత్తేసి ఫ్యామిలీ కార్డులు తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు సెపరేట్గా ఇవ్వాలి. అప్పుడు అది ఒక పెద్ద ప్రక్షాళన అవుతుంది, చాలా అవినీతి కంట్రోల్ అవుతుంది అలా చేస్తే. ఇక ఫైల్ క్లియరెన్స్లో అచ్చెన్న టాప్ అంట, అనిత లాస్ట్ అంట. చూద్దాం. ఫైల్ క్లియరెన్స్లో అచ్చెన్న టాప్ అని ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్టిఫికేట్లు అడగొద్దు, డిజీ వెరిఫైలో పరిశీలించాలి. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు. కలెక్టర్లో వెళ్దాం. ఫైల్ క్లియరెన్స్లో అచ్చెన్నాయుడు సగటున 5 గంటల 51 నిమిషాలు తీసుకుంటున్నారు. తర్వాత స్థానంలో నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ ఉన్నారంట. గతంలో వెనుకబడిన కొండపల్లి శ్రీనివాస్ కూడా ప్రస్తుతం 4వ స్థానంలోకి వచ్చారు. లోకేష్ ఫైల్ క్లియరెన్స్కు సగటున 1 రోజు 2 గంటలు తీసుకుంటే, డిప్యూటీ సీఎం 1 రోజు 18 గంటలు తీసుకుంటున్నారు. అనిత 4 రోజులు 9 గంటల 13 నిమిషాలతో చివరి స్థానంలో ఉన్నారు ఫైల్ క్లియరెన్స్లో. ఇక ఎల్పీజీ సరఫరాపై 3 మంత్రులతో కమిటీ. ఢిల్లీ వెళ్ళి నిధులు సాధించండి. కేంద్రం నుంచి మంజూరు ఇంకా రాష్ట్రానికి అందని పెండింగ్ నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఢిల్లీ వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి సీఎం గారు ఆదేశించారు. స్వచ్ఛంద్రపై సీరియస్నెస్ లేదు. కలెక్టర్ల సదస్సులో సీఎం అసహనం. సో ఇది ఆల్మోస్ట్ అన్ని పత్రికలు అయిపోయినట్టే. ఇది ఎవరి ఆదేశాల మేరకు వైద్యులపై ఒత్తిడి తెచ్చారని సునీల్ నాయక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇవాళ లాస్ట్ రోజు, 12వ తేదీ వరకు దర్యాప్తు చేయమన్నారు కదా, కస్టడీలో విచారణ చేయమన్నారు కదా. ఈరోజు లాస్ట్ రోజు. వీడియోలు చూపించి వివరాలు అడిగిన దర్యాప్తు అధికారి. వైకాపా ప్రభుత్వ హయాంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురైన నాటి ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజుకి ఎలాంటి గాయాలు కాలేదంటూనే తప్పుడు నివేదిక ఇవ్వాలని గుంటూరు జీజీహెచ్ వైద్యులపై ఎవరి ఆదేశాల మేరకు ఒత్తిడి తీసుకొచ్చారు, ఆ రోజు మీరు జీజీహెచ్కి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎవరెవరితో మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, రఘురామ నడవలేని పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తున్నా ఆయన గాయాలయ్యారని అర్థమవుతున్న తప్పుడు నివేదిక ఇవ్వాలంటూ ఎందుకు ఒత్తిడి తెచ్చారు అంటూ ఆయన అడిగితే, నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నేను మర్చిపోయా అని సునీల్ నాయక్ గారు సమాధానం ఇచ్చారంట. ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది జగనే. వైకాపా అధినేతపై మంత్రుల ధ్వజం. మంత్రులు కాదు కానీ వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారండి. కౌంటర్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు ఏంటి జగన్ అని టీడీపీ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారు ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అండ్ వాసిరెడ్డి పద్మ గారు కూడా ఒక కౌంటర్ వీడియో చేసి, మీరు మహిళల గురించి మాట్లాడడం ఏంటి, మీ తల్లి మీద, మీ చెల్లి మీద మీ సోషల్ మీడియా వాళ్ళే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టారు, వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు, మీరా రాష్ట్రంలో మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇక డబ్బులు తీసుకొని నందిగం సురేష్ మోసం. కాకినాడ సిబిసిఎస్సి చర్చి ట్రస్ట్ రెన్యూవల్ చేయిస్తానని 25 లక్షలు వసూలు చేశారంట ఆయన. విజయవాడలో 0 FIR.
ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? కోచింగ్ సెంటర్ డైరెక్టర్ లైంగిక వేధింపులు, యువతి పాల్పడడంతో వెలుగులోకి. వయసులో ఉన్నారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఒక కోచింగ్ సెంటర్ విజయనగరంలో నడుపుతున్న వ్యక్తి మాక్ టెస్ట్లో మీకు ఎక్కువ మార్కులు వేస్తాను, సిఫార్సు చేసి మీకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను అని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి లైంగికంగా అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులు భరించలేక ఒక యువతి కొంచెం ప్రయత్నం చేయడంతో విషయం బయటకు వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు ప్రస్తుతానికి. సో ఇవ్వండి న్యూస్ అనాలిసిస్ వీడియో. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ పెంచేలా ప్రతి ఒక్కరూ తలో చేయి వేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.